కాంగ్రెస్ అనగానే ఈ రోజు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్, అంతకు ముందు ఉన్న స్టాల్ వార్డ్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఒక డిఫరెంట్ బ్యాచ్ ఉంది. అందులో కేసీ వేణుగోపాల్ మెయిన్ వ్యక్తి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి సంబంధించి పవర్ఫుల్ మ్యాన్ కేసీ వేణుగోపాల్ అని చెప్తారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులైనా కానీ కేసీ వేణుగోపాల్ లైక్ బీజేపీలో అమిత్ షా ఎలాగో ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అలాగా అన్నట్టుగా చూస్తారు. నిజానికి కేసీ వేణుగోపాల్ కి కేరళలో ఎటువంటి స్థానం ఉంది? కేరళ ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం కాబట్టి, ఇప్పుడు మీరు కూడా ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి, కేసీ వేణుగోపాల్ పాత్ర ఏమైనా ఉంటుందా? సాయి గారు, కేసీ వేణుగోపాల్ కి కేరళలో ఓకే, ఆయన ఒక ఎంపీ అని చెప్పొచ్చు ఆలప్పుడ నుంచి, దట్స్ ఆల్. ఆయనకి కేరళ పాలిటిక్స్ లో ఎక్కువ పట్టు లేదు. యూఆర్ కరెక్ట్ ఇన్ దట్ పాయింట్. ఆయన దానికోసం ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు. మీరు అమిత్ షా అని చెప్పారు, నేను అమిత్ షా కన్నా ఇంకొక పేరు తీసుకుంటాను, దట్ వాజ్ అహ్మద్ పటేల్. అహ్మద్ పటేల్ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ టైం నుంచి ఎంత ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేశారు. ఒక చైర్ వేసుకొని ఆయన బయట ఉంటారు, అండ్ వాళ్ళ క్యాబిన్ బయట ఉంటారు. మిస్టర్ 10% అని చెప్పి మన అహ్మద్ పటేల్ గారికి ఒక పేరు ఉండే. అంటే ఎవరు కలవడానికి ఎంపీలు చెప్పేవాడు ఇదివరకు అంతా కూడా, తెలంగాణ ఉద్యమం టైంలో వాటిల్లో తెలంగాణ ఆంధ్ర ఇద్దరు ఎంపీలు చెప్పేవాళ్ళు. అరే వెనకాల ఆఫ్ స్క్రీన్ చెప్పే ముచ్చట్లు ఏంటంటే, సోనియా గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడం కంటే అహ్మద్ పటేల్ ని ప్రసన్నం చేసుకుంటే చాలు, అసలు చాలా విషయాలు మారిపోతాయి. సో ఫస్ట్ అహ్మద్ పటేల్ ని కాకాబట్టడం కోసం వాటి సీమాంధ్ర ఎంపీలు, ఇటు తెలంగాణ ఎంపీలు పనిచేసేవాళ్ళు చాలా వరకు. సో గుడ్ బుక్స్ లో ఉండడం కోసం కానీ వీటి కోసం కానీ. పొలిటికల్ అపాయింట్మెంట్స్ నుంచి క్యాండిడేట్ సెలెక్షన్ వరకు అహ్మద్ పటేల్ చేతిలో ఉండే సాయి గారు మొత్తం. ఓకే, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇప్పుడు కేసీ వేణుగోపాల్ దగ్గర లేదు. ఎందుకంటే చాలా మటుకు ఫ్యామిలీ డిసిషన్ తీసుకుంటారు. కానీ ఫైనల్ డీటెయిల్ ఇప్పుడు కేరళ ఎలక్షన్లో ఒక 3 నుంచి 4 మంది, మాక్సిమం 6 మంది అని చెప్పొచ్చు సాయి గారు, ఆర్ కేసీ వేణుగోపాల్ క్యాండిడేట్స్ కేరళలో అసెంబ్లీ. ఆయన చెప్పిన పేర్లు తీసుకున్నారు అంతే. దానికోసం అక్కడ పెద్ద గొడవ సాయి గారు, దానికోసం కూడా అక్కడ ఆయన రానియర్. అసలు మీరు కేసీ వేణుగోపాల్ చూడండి, క్యాంపెయిన్లో అప్పుడప్పుడు కనిపించారు, కానీ ఒక సీఎం క్యాండిడేట్ అని కూడా ఆయనకు పేరు లేదు అక్కడ. ఆయనకు అంత పట్టు లేదు అక్కడ, ఆయన రానియర్ కూడా. ఎంత మనం వీ షుడ్ రిమెంబర్, మన దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్గా ఉన్నారో ఒక టైంలో మనకు అందరు తెలిసిందే. సోనియా గాంధీ మాటలు కూడా ఆయన పట్టించుకోకపోతుండే. కేరళలో కే కరుణాకరన్ వాజ్ వన్ సచ్ పర్సన్ సాయి గారు, వెరీ పవర్ఫుల్ అట్ ఇస్ టైం. ఆయన చెప్పిన మాటే వేదవాక్యం అక్కడ అన్నమాట. ఎవ్వరు ఆయన వ్యతిరేకించారు. కానీ ఆ కే కరుణాకరన్ని గద్దె దింపడానికే ఇస్రో కేసు తీసుకొచ్చారు, మనందరు తెలిసింది అది, జస్ట్ టు బ్రింగ్ హిమ్ డౌన్ అన్నమాట. బికాస్ దే కుడ్ నాట్ అబ్సల్యూట్ నంబర్ 1 ఉండే కే కరుణాకరన్. ఒకసారి కొంచెం సారీ, మనం డివియేట్ అయినా పర్వాలేదు, బట్ దాని గురించి తెలుసుకోవాలి వాళ్ళ ప్రేక్షకులకు. ఇక నమ్మినారాయణ గారిని, కే కరుణాకరన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నమ్మినారాయణ గారిని అరెస్ట్ చేసింది. ఆ కాన్స్పిరసీ అంతా కుక్ అయింది కదా ఆ టైంలోనే. అంటే నేనేమనుకుంటానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇది జరిగిందేమో అనే ఒక అభిప్రాయం అందరికీ ఉంది, కానీ కే కరుణాకర్ ని దించడం కోసం అని మీరు అంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అది ఏమైందంటే సాయి గారు, అది జరిగిన కేసులో మీకు తెలిసిందే, దేవర్ 2 మాల్డీవియన్ ఉమెన్, మాల్డీవ్స్ నుంచి 2 మహిళలు కేరళలో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఒక ఆమెదైతే వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో కేరళ పోలీసులో ఉన్న కొంతమంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఒక మహిళని పికప్ చేసుకున్నారు. పికప్ చేసి ఆమెని సెక్షువల్లీ హెరాస్ చేశారు ఆమె. అది జరిగింది. అది న్యాచురల్లీ కే కరుణాకరన్ హోమ్ మినిస్టర్ అండ్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఉండే. సో ఆయన దాని కింద వచ్చిందన్నమాట. ఇది పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత అప్పుడు కేరళ పోలీస్ ఏం చేశారంటే, దీని నుంచి బయటపడడానికి మేము ఈ మహిళల్ని స్పైయింగ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పి, వీసా కేసు కాదు, పాస్పోర్ట్ కేసు కాదు, స్పైయింగ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పి ఒక ఫేక్ కేసు తయారు చేశారు. అదే ఇస్రో స్పైయింగ్ కేసు. దాంట్లోనే నమ్మి నారాయణ గారు అండ్ వన్ ఆఫ్ హిస్ కొలీగ్స్ వేర్ అరెస్టెడ్ ఇన్ దట్ కేసు. అది మొత్తం ఫేక్ కేసు ఉండే సాయి గారు. సో ఫైనల్ ఏమొచ్చిందంటే, ఈ పేరంతా చెడ్డ పేరంతా వచ్చిన తర్వాత ఎవరినైనా ఒక బలీకా బక్రా చేద్దామని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్, ఎస్పెషలీ సోనియా గాంధీ, దీని వెనక ఉన్న పెద్ద ఒక కుట్ర మనకు అందరు తెలిసిందే. దిస్ వాజ్ బేసిక్లీ ఒక సిఐఏ ప్లాన్ ఉండే సాయి గారు. ఇది మన అందరు తెలిసింది. క్రయోజెనిక్ ఇంజిన్ గురించి పెద్ద ఒక కాంట్రవర్సీ ఉంటుంది. రష్యా దగ్గర నుంచి క్రయోజెనిక్ ఇంజిన్ కొనడానికి వెళ్ళినప్పుడు మనని కొననీయలేదు, యుఎస్ కొనకూడదని చెప్పారు. వీ విల్ గివ్ యూ క్రయోజెనిక్, డోంట్ బై ఫ్రమ్ రష్యా అంటే మనం రష్యా దగ్గర నుంచి 2 ఇంజిన్లు తీసుకున్నాం. దాని తర్వాత దాని డిజైన్స్ అండ్ 3వది 4వది 5వది ఇంజిన్ ఇండియాలో తయారు చేస్తాను. దాని లీడర్ ఉండే నమ్మి నారాయణ గారు, ద ప్రాజెక్ట్ లీడర్, అండ్ హీ వాజ్ వర్కింగ్ అండర్ అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.
ఆ టైం. ఈ పోలీస్ యాక్షన్లోనే చాలా మటుకు కరుణాకరన్ మీద పెద్ద ఆరోపణ వచ్చింది. ఈయన చేపించాడు దాన్ని, ఈయన కావాలని చెప్పి మహిళని అరెస్ట్ చేశారు, రేప్ చేపించారు వాళ్ళని చెప్పి కరుణాకరన్ గారిని గద్దె దింపారు సాయి గారు. ఇదొక పెద్ద స్టోరీ ఉండే కేరళలో, బికాస్ హీ హడ్ బికమ్ టూ పవర్ఫుల్. ఆయన ఎవరు మాట పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ హైకమాండ్. ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ రాజశేఖర రెడ్డి గారి రోల్ ఉండే. తర్వాత హెలికాప్టర్ క్రాష్ జరిగిన తర్వాత చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చింది. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఎవరిని పట్టించుకోలేదు, దానికోసం ఆయన డెడ్ బాడీ కూడా చూడండి ఎవరు పెద్ద లీడర్ కాంగ్రెస్ లీడర్ ఎవరు రాలేదు ఢిల్లీ నుంచి అని చాలా ఉండే స్టోరీ. సో జస్ట్ గివ్ ఎ బ్రీఫ్. ఇన్ఫాక్ట్ కరుణాకరన్ని దింపడానికి 2-3 ఉండే కేసెస్ సాయి గారు. There was a Rajan case, a student from NIC. That time it was REC, Calicut. అక్కడ ఉన్న బ్రిలియంట్ స్టూడెంట్ రాజన్ ని ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేసి ఆయన టార్చర్ చేసి చంపారు. జయరాం పడిక్కల్ అని చెప్పి హీ వాజ్ వెన్ వెరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన కరుణాకరన్ రైట్ హ్యాండ్ మ్యాన్ ఉండే. అక్కడ కూడా పెద్ద కాంట్రవర్సీ జరిగింది కరుణాకరన్ ని గద్దె దింపడానికి. సో కేరళ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ సాయి గారు. ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. కానీ మేము చెప్పేది మనకు వీఆర్ స్టేయింగ్ సో ఫార్ అవే. ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి ఇది అర్థం కాదు. కేరళలో నంబర్ ఆఫ్ ఫ్యాక్షన్స్ సాయి గారు విత్ ఇన్ కాంగ్రెస్, ఒఫిషియల్ ఫ్యాక్షన్స్. మీరు అనుకుంటారు అన్అఫిషియల్ కాదు. కేరళలో ఐ ఉంది, కాంగ్రెస్ కే కరుణాకరన్ గ్రూప్ ఒకటి, దెన్ మిగతా గ్రూప్ 3 గ్రూప్స్ ఉన్నాయి కేరళలో. ఈ 5 గ్రూపులు కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా ఫార్మర్ పిసిసి చీఫ్ కె సుధాకరన్ ఆయన్ని పోటీ చేయనీయలేదు ఈసారి. ఆలోచించండి, ఈ వాజ్ ఫార్మర్ పిసిసి చీఫ్ అండ్ దట్ టు ఫ్రమ్ కన్నూర్. అది కన్నూర్ అనగానే లెఫ్ట్ స్ట్రాంగ్ హోల్డ్ సాయి గారు. ఈయన అదే స్ట్రాంగ్ హోల్డ్ నుంచి ఎన్నోసార్లు గెలుచుకుంటూ వస్తున్న మనిషిని వీళ్ళు రానియలేదు కాంగ్రెస్ వాళ్ళు. కేరళలో ఉన్న పాలిటిక్స్ అంటే ఉమ్మన్ చాండి గారు లేరు ఇప్పుడు, ఏకే ఆంటనీ గారు ఉన్నారు బట్ ఈజ్ అవుట్ ఆఫ్ యాక్షన్. విఎస్ అచ్యుతానందన్ ఎల్డిఎఫ్ నుంచి ఆయన పోయారు, పినరాయి విజయన్ ఒక్కరే మిగిలారు. సో కాంగ్రెస్ వైపు నుంచి లీడర్షిప్కి ఇప్పుడు చాలా పెద్దగా పోటీ నడుస్తుంది. దాంట్లో లీడింగ్ పర్సన్ ఈజ్ విడి సతీశన్, హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ లైక్లీ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అన్న. సో కేరళ పాలిటిక్స్లో నేను చెప్తా సాయి గారు, ద మోస్ట్ కమ్యూనల్ పాలిటిక్స్ దేశంలో ఉంటే అది కేరళలో. కానీ అందరూ కేరళలో ఉన్న అన్ని పార్టీలు ఎవరిని అంటారంటే బీజేపీని కమ్యూనల్ అంటారు. బీజేపీ ఈజ్ అ కమ్యూనల్ పార్టీ. ఇన్ఫాక్ట్ మోదీ గారు చాలా మంచి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నిన్న. సారీ ఐఎమ్ డైగ్రెసింగ్ అ బిట్. ఆయన ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, సిపిఎం ఈజ్ ద బి టీమ్ ఆఫ్ బీజేపీ. సిపిఎం ఏమంటారు, కాంగ్రెస్ ఈజ్ ద బి టీమ్ ఆఫ్ బీజేపీ అంటారు. మోదీ గారు మొన్న వచ్చారు, నేను అగ్రీ చేస్తున్నాను, ఇదంతా చాలా మంచి థియరీ ఇది, దట్ ఓన్లీ మీన్స్ దట్ బీజేపీ ఈజ్ ఏ టీమ్ ఇన్ కేరళ అని చెప్పేసి. సో ఇది ఒక లాజిక్ వచ్చిందండి. సో ఈ 15% ఓట్ పర్సెంటేజ్ సాయి గారు, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్ అగైన్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్జిన్ కేరళలో గెలిచే మార్జిన్, ఓడిపోయే మార్జిన్ 2000 నుంచి 3000 ఓట్లు ఉంటుంది సాయి గారు, అంతే. సో ఈ మీరు 15% తీసుకెళ్ళిపోతే దిస్ విన్నింగ్ లూజింగ్ మార్జిన్ ఆఫ్ 2 to 3% అది మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి పోతుంది దాని మీద ఉంటుంది. దానికోసం కేరళలో బీజేపీ కెన్ విన్ ఓన్లీ ఇన్ 2 or 3 ప్లేసెస్. ఒకటి కాసర్గోడ్ వైపు విచ్ ఇస్ నార్దర్న్ కేరళ బార్డరింగ్ కర్ణాటక. ఓకే, నెక్స్ట్ ఇస్ పాలక్కాడ్ విచ్ ఇస్ బార్డరింగ్ తమిళనాడు, వెరీ స్ట్రాంగ్ బ్రాహ్మిన్ హిందూ ఓట్ బ్యాంక్ అక్కడ. లాస్ట్లో ఆఫ్ కోర్స్ త్రిశూర్లో ఒక ఛాన్స్ ఉంది, మా ఊరు త్రిశూర్లో బీజేపీకి, బికాస్ సురేష్ గోపి had won from there. అండ్ ఈసారి పద్మజ వేణుగోపాల్, దాట్ ఇస్ అనదర్ ఐరనీ ఆఫ్ ఇట్ సాయి గారు. పద్మజ వేణుగోపాల్ ఇస్ ద డాటర్ ఆఫ్ కే కరుణాకరన్. ఆమె బీజేపీలో చేరింది కొన్ని సంవత్సరాల ముందు. షీ ఈజ్ ద క్యాండిడేట్ ఫ్రమ్ త్రిశూర్. ఆలోచించండి, సో కేరళలో ఉన్న 2 ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ పిల్లలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఏకే ఆంటనీ కొడుకు ఈజ్ ఇన్ బీజేపీ, కే కరుణాకరన్ కూతురు షీఈ్ ఇన్ బీజేపీ. సో ఆ మలుపు తిరిగింది కేరళలో. ఇంకా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ ట్రివాండ్రంలో 2 కాన్స్టిట్యున్సీస్ ఉంది. ఒకటి ట్రివాండ్రం సిటీ అండ్ అదర్ వన్ ఇస్ నేమం, అదొక సబర్బ్ అనమాట ట్రివాండ్రం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. సో 4 సీట్లు ఈసారి గెలవచ్చు అని చెప్పి ఈవెన్ ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలు కూడా చాలా క్లియర్ గా అదే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.